నవ్యాంధ్ర మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపడుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన 3 కీలక అంశాలపై సంతకాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు తొలి సంతకం దేనిపై ఉండబోతోంది? ఇప్పుడు ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలను చంద్రబాబు ఇచ్చారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించిన కొన్ని హామీలను కూడా వీటికి జత చేశారు. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టబోతున్నారు. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే 3 కీలక అంశాలపై సంతకాలు చేసేందుకు రంగం సిద్ధమైంది. మెగా డిఎస్సి ఫైల్పై చంద్రబాబు తొలి సంతకం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం ఆ ఫైల్పై చేయబోతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ ప్రభుత్వం హడావిడిగా డిఎస్సిని ప్రకటించింది. 6200 పోస్టులకు ప్రకటనిచ్చింది. హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం, అంతే హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించాలని ప్రయత్నించడంతో నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు ఎన్నికల షెడ్యూల్ కోడ్ అమలుతో దానికి బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పాత నోటిఫికేషన్లో 6100 పోస్టులున్నాయి. అందులో ఎస్జీటీ పోస్టులు 2280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299, టీజీటీ పోస్టులు 1264, పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులు 215 ఉన్నాయి. వీటికి సుమారు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు జరగలేదు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డిఎస్సి పరీక్షలకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ వల్ల పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా 13 నుండి 15,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2023 జూలై 31న లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు సీఎంగా తన 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టంపైన చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని ఉధృత ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఎన్నికలకు ముందు చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు ఎకరాలకు ఎకరాలు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే 2వ సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ఘోర ఓటమిలో ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందనే అంచనాలున్నాయి. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టంపైన ఉంటుందని సమాచారం. ఇక 3వ సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్లను 5 ఏళ్లలో 2,000 నుంచి 3,000కు విడతల వారీగా పెంచారు.
తాము అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ను 4,000 పెంచి ఇస్తామని, అలాగే పెంచబోయే పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు 3,000, జూలై నెల పెన్షన్ 4,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మూడో సంతకాన్ని పెన్షన్ల పెంపుపై పెట్టబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో 2,000గా ఉన్న పింఛన్ను జగన్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 రూపాయల చొప్పున 3,000 రూపాయలకు పెంచారు. ఈ ఏడాది జనవరిలో పింఛన్ 3,000 రూపాయలయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 4,000 ఇవ్వనుంది. జూలై 1న లబ్ధిదారులకు 7,000 పింఛన్ ఇవ్వనున్నారు. ఏప్రిల్, మే, జూన్లకు 1,000 రూపాయల చొప్పున, జూలైకి 4,000 చొప్పున లబ్ధిదారులు అందుకోనున్నారు. ఇలా మొత్తం 3 ప్రధాన హామీలను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమలు చేస్తారని తెలుస్తోంది.